వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019, 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో మద్యాన్ని ఎలా వెచ్చలవిడిగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దుకాణాలు పెట్టి తన మంది చేత అమ్మించి వేల కోట్ల రూపాయలు ఎలా దోచుకున్నాడు చూసాం. ప్రాథమికంగా 3,500 రూపాయలు కమిషన్ల పాయింట్ మీద విచారణ చేస్తుంటేనే 100 కోట్లు బయటపడుతున్నాయి. ఇప్పటికి సుమారుగా 12 మంది అరెస్ట్ అయ్యి జైల్లో మగ్గుతున్నారు. సిట్ ఎంత వేగవంతంగా విచారణ చేస్తుందో చూస్తున్నాం. ఇప్పటికే బ్యాంకుల్లో ఉన్న సుమారుగా 40 కోట్ల రూపాయలు సీజ్ చేసిన సందర్భం కూడా చూసాం మనం. ఆంధ్రప్రదేశ్లో దోచుకో, తెలంగాణలో దాచుకో. ఆనాడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా సహకరించడం వల్లే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యం వ్యాపారం చేసి ఆ నగదునంతా తెలంగాణకు తరలించి ఇక్కడ ఎలా దాచుకున్నాడో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ కేసిరెడ్డి కీ పాయింట్. అతని ద్వారానే డబ్బు మొత్తం కలెక్ట్ చేసి రాజ్ కేసిరెడ్డి కేంద్రంగా డబ్బంతా, రాష్ట్రం ఉన్న డబ్బంతా అతని దగ్గర చేర్చడం, అతను ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరుల ద్వారా ఎలా భారతీయ సిమెంట్స్ చేర్చారో వార్తలు అనేకం వస్తున్నాయి, చూస్తున్నాం. గచ్చిబౌలి ఆర్ఏటి హాస్పిటల్ వ్యవస్థాపకుల లింక్ కూడా బయటపడింది. తీగల బ్రదర్స్ ఎలా ఇరుకున్నారో చూసాం. అలాగే హైదరాబాద్ అనేక ప్రాంతాల్లో 100 కోట్లు రియల్ ఎస్టేట్లో, హాస్పిటల్ రంగంలో, వెంచర్స్లో, కన్స్ట్రక్షన్లో, సినిమా రంగంలో డంప్ చేశారు. 32,000 మంది ప్రాణాలు తీసి జగన్మోహన్ రెడ్డి చేసిన మద్యం వ్యాపారంలో 32,000 మంది ప్రాణాలు పోయాయి. ఆ పేద ప్రజల రక్తం తాగి సంపాదించిన 100,000 కోట్ల రూపాయలని హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఆఫ్రికా ఖండాలకు తరలించుకుని రాజభోగాలు అనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సిటీ ఈ మధ్యనే బ్యాంకులో ఉన్న సుమారుగా 40,000 కోట్ల రూపాయలు గుర్తించి సీజ్ చేసింది. ఈరోజు శంషాబాద్ దగ్గర మరో 11 కోట్ల రూపాయలు సీజ్ చేసింది. రాజ్ కేసిరెడ్డి శిష్యుడు ఏ40 వరుణించిన సమాచారం ఆధారంగా శంషాబాద్లో ఉన్న ఓ ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే సుమారుగా 12 బాక్సుల్లో నిల్వ చేసిన దాచిపెట్టిన 11 కోట్ల రూపాయల నగదు దొరికింది. A1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకే ఆ 12 పెట్టెల్లో నగదును నింపి అక్కడ దాచాలని చెప్పి అతను చెప్పడం కూడా జరిగింది. అలా ఎన్ని ఫామ్ హౌస్ల్లో ఎన్ని 100 కోట్లు దాచారో సిట్ అన్వేషిస్తూ ఉంది. ఒక్కొక్క ఫామ్ హౌస్లోనే 11 కోట్లు 20 కోట్లు దొరుకుతూ ఉంటే ఇంకా ఎన్ని 100 కోట్ల రూపాయల నగదు ఈ రకంగా దాచిపెట్టారో 2024 జూన్లోనే ఈ నగదంతా పెట్టెలో పెట్టి భద్రంగా అక్కడ దాచినట్లు సమాచారం. అంటే ఎన్నికలకు ముందే నగదు మొత్తం రాష్ట్రం నుంచి తరలించాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని 100 కోట్ల రూపాయలు రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయో తెలియదు. దాచబడ్డ ఆ ప్రాంత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలియదు. దేశ సరిహద్దులు దాటి 100,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్న పట్టించుకునే పరిస్థితులు ఆనాటి నిఘా సంస్థలు ఉన్నాయి. 150,000 మంది హాస్పిటల్ పాలైనా, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నా, 32,000 మందిని చంపి దోచుకున్నా వ్యవస్థలకి బాధ్యత లేదు, పట్టించుకునే తీరిక లేదు. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉంది ఈ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ ప్రొఫెసర్ తీగల బాలరెడ్డి పేరు మీద ఉన్నట్టు గుర్తించారు సిట్ అధికారులు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిన్న చూసాం జగన్మోహన్ రెడ్డి పిఎస్సి సమావేశం పెట్టి శుద్ధ పోసల కబుర్లు చెప్తున్నాడు. అక్రమ కేసులు అంటున్నాడు. అక్రమంగా మద్యం వ్యాపారం చేసి 32,000 మంది ప్రాణాలు తీసి వాళ్ళ రక్తం తాగుతూ నిన్న కూర్చొని సిగ్గు లేకుండా నవ్వుతా అక్రమ కేసులు అంటున్నాడు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమం అంటాడు. ధనుంజయ రెడ్డి అరెస్ట్ చేయడం అక్రమం అంటాడు. తనకు భద్రత కావాలంటున్నాడు. దేశం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయి వణికిపోతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి కనపడతా ఉంటే పారిపోయే పరిస్థితిలో రాష్ట్రం ఉంటే నాకు భద్రత లేదని ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రోజా బయటకు వచ్చి జిల్లా పర్యటనకి వెళ్తా అంటే అనుమతించరా అంటుంది. జిల్లా పర్యటన దేనికి వెళ్తున్నాడు? ఎవరి కోసం వెళ్తున్నాడు? క్వాజ్ని అక్రమంగా మైనింగ్ చేసుకుని 1,000 కోట్లు దోచుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉంటే పలకరించడానికో, ఓదార్చడానికో, లేదంటే ఈ భాగవతంలో నా పేరు చెప్పొద్దయ్యా అని బతిమాలుకోవడానికో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. ఇంకెందుకు వెళ్తున్నాడు? ప్రజల కోసం వెళ్తున్నాడా? రోజారెడ్డి సమాధానం చెప్పాలి. రెండో పలకరింపు ప్రసన్న కుమార్ రెడ్డి. తనకు వరుస అయ్యే సోదరి ప్రశాంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తే, నీచమైన భాష మాట్లాడితే ఆమె కేసు పెట్టిన సందర్భంగా ఆ ప్రసన్న కుమార్ రెడ్డిని స్టేషన్కి పిలిచి విచారిస్తే అతన్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. ఈ 2 కార్యక్రమాలు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడా?
ప్రజలకు ఏమైనా పనికొచ్చే పనులు చేస్తున్నాడా అన్నది ఆలోచించాలి. నిన్న సమావేశంలో యాప్ కనిపెట్టాను, యాప్ ప్రవేశపెడుతున్నాను, మీ బాధలు మీ కష్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లని ఫీడ్ చేయండి అంటున్నాడు. అలా ఫీడ్ చేయడం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి బలి తీసుకున్న 32,000 మంది తాలూకా కుటుంబాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ చేస్తూ ఆ యాప్లో వాళ్ళ పేర్లు లోడ్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కల్తీ మందు దాగి ఆసుపత్రుల పాలైన ఆ 150,000 కుటుంబాలు ఫిర్యాదు చేయటం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి యాప్ నిండిపోతుంది. మైనింగ్లో దోచుకున్న డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడుతూ ఆ నెల్లూరు జిల్లా ప్రజలు ఫీడ్ చేయటం మొదలు పెడితే యాప్ పగిలిపోతుంది. ఇసుకని అక్రమంగా తరలించుకుని లక్షల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి తాలూకా బాధితులు, భవన నిర్మాణ రంగ కార్మికులు తమ పేర్లు నమోదు చేయడం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రవేశపెట్టిన యాప్ పగిలిపోతుంది. ఇన్ని దుర్మార్గాలు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి దోచుకుని పారిపోయి యలంకాలో దాక్కున్న జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చి యాప్ కనిపెట్టానంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు, మొహాన ఉమ్మేస్తున్నారు. సిగ్గులేని బ్రతుకుతా దోచుకున్నదంతా దోచుకొని తగుదనమ్మా అంటూ రాష్ట్రంలోకి వచ్చి ఇంకా అలజడులు సృష్టించి దొంగలను సమర్థిస్తూ దొంగలను ఓదార్స్తానంటూ తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి.